గెలిస్తే రెడ్డి సామాజిక వర్గానికి మేయర్ పదవి. గ్రేటర్ విజయంపై అధిష్టానం ధీమా. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిస్తే మేయర్ పదవి రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించాలి అని టిఆర్ఎస్ అధిష్టానం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈసారి జీహెచ్ఎంసీ మేయర్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ అయిన విషయం తెలిసిందే. గ్రేటర్ ఎన్నికల పోలింగ్ శాతంపై స్పష్టత రావడంతో, పోలింగ్ సరళిపై పూర్తి వివరాలు అందడంతో మంచి మెజారిటీతో విజయం సాధిస్తామనే ధీమాను టిఆర్ఎస్ అధిష్టానం ముఖ్యులు వ్యక్తం చేశారు. మరోసారి ఎక్స్ అఫిషియో ఓట్లు అవసరం లేకుండానే మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు దక్కించుకుంటామనే విశ్వాసాన్ని వారు వెల్లబొచ్చుతున్నారు. ఇది వరకు మేయర్ పీఠం బీసీ జనరల్ కు రిజర్వ్ కావడంతో ఆ పదవి బొంతు రామ్మోహన్ కు దక్కింది. ప్రస్తుత జీహెచ్ఎంసీ పాలకవర్గ పదవీ కాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఉంది. ఆ తరువాతనే మొదట ఈ ఎన్నికల్లో కార్పొరేటర్లుగా గెలిచిన వారి చేత ప్రమాణ స్వీకారం, తరువాత మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనున్నాయి. టిఆర్ఎస్ కి ఎక్కువ ఎక్స్ అఫిషియో ఓట్లు ఉండడంతో పాటు మెజారిటీ సీట్లు ఖాయం అని భావిస్తున్న ఆ పార్టీ వర్గాలలో మేయర్ పదవి భర్తీపై చర్చ జరుగుతోంది. ఈసారి మేయర్ పీఠం జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో అందుకు ఓసీ మహిళలే కాకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలు కూడా అర్హులే. అయితే పార్టీ అధిష్టానం బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళకు మేయర్ పదవి ఇవ్వడానికి సముఖంగా లేదనే ప్రచారం జరుగుతోంది. ఓసీల్లోనూ బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మహిళకు పార్టీ తరపున మేయర్ పీఠం దక్కుతుంది అని చెబుతున్నారు. దీనిపై గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసి గెలిచే జనరల్ మహిళా కేటగిరీ కార్పొరేటర్లు ఎవరు అనేది తేలాక స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు. అయితే టిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తుది నిర్ణయానికి అనుగుణంగానే పార్టీ తరపున మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థిత్వాలు ఖరారు కానున్నాయి. అయితే పీజేఆర్ కూతురు విజయారెడ్డి, మన్నే కవితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తేగల కృష్ణారెడ్డి కోడలు సునరితారెడ్డి, వీరి పేర్లు మేయర్ పదవి రేసులో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కానీ చివరికి బోరుబండ నుంచి రెండోసారి గెలుపొందిన సింధు ఆదర్శ్ రెడ్డిని టిఆర్ఎస్ మేయర్ అభ్యర్థిగా కేసీఆర్ ఫైనల్ చేసినట్లు సమాచారం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.